మరి నిన్నటి కాల సమయంలో ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం నుంచి దాటించాడు, మరి అరణ్యంలో కాపాడాడు. ఈ ఈ ప్రజలు అంటే ఎవరు? యూదులు అనమాట. ఈ ప్రజలు ఎవరో కారు, యూదులు అనమాట. ఈ ఇశ్రాయేలీలు యూదులు చూడండి, యూదులు ఎవరంట? చూడండి, ఈ ప్రజలు యూదులు ఇశ్రాయేలీలు అయినందువల్ల వారు ఏం చేశారంట? దేవుని స్తుతించారనమాట. దేవునికి స్తోత్రం. ప్రజలు యూదులు ఇశ్రాయేలీలు అయినందువల్ల వారు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించుతూ వచ్చారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న 3 ముఖ్యమైనటువంటి విషయాలని మరి మనం ప్రస్తావించడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా గుర్తున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మరి ఉద్యమం రావాలంటే 3 ముఖ్యమైనటువంటి సూత్రాలు చెప్పడం జరిగిందనమాట. నిన్నటి కాల సమయంలో ఉద్యమం రావాలంటే 3 ముఖ్యమైనటువంటి ఆ ప్రాతిపదిక సూత్రాలు అనేటువంటివి నిన్న చెప్పడం జరిగింది. మరి దయచేసి మీకు ఎవరికన్నా గుర్తున్నట్లయితే వాటిని కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. 1, 2, 3 దయచేసి మరి నేనే చెప్తున్నాను. ఒకవేళ రాసుకోకపోయినటువంటి వాళ్ళు నిన్న ఈ రోజున రాసుకోండి. ప్రతి వారి జీవితంలో ఉజ్జీవించబడాలి బ్రదర్. నేను ఉజ్జీవించబడాలనుకుంటున్నాను, నేను ఉద్యోగంగా ఉండాలనుకుంటున్నాను, నా ఆత్మలో నేను ఉద్యోగం పొందాలి. చాలా నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నాను, చాలా డౌన్ స్టేజ్లో ఉన్నాను, నేను చాలా మరి కింద స్థితిలో ఉన్నాను, చాలా అణగారిపోయినటువంటి స్థితిలో నేను ఉజ్జీవించబడాలి అంటే ఏం చేయాలన్నప్పుడు పశ్చాత్తాపం అనేది మొట్టమొదటిగా ఉండాలంట. మొట్టమొదటిగా ఏంటంటే పశ్చాత్తాపం అనేది ఉండాలంట. ఫస్ట్ ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా కూడా తమ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడాలన్నమాట. అతిక్రమలు దాచిపెట్టేవాడు, వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతారంట. కాబట్టి మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ 9వ అధ్యాయంలో మనం స్పష్టంగా క్లారిటీగా మనం చదువుకుండా వచ్చాం. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను మీకు. ఆ 3 విషయాలు నేను చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ ఈరోజు చెప్తా ఉన్నాను. పశ్చాత్తాపడటం అనమాట, తర్వాత సువార్త, సేవా సాక్ష్యం, పరిశుద్ధత, దర్శనం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దర్శనం కలిగి ఉండాలన్నమాట. కాబట్టి ఈ విషయాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉజ్జీవించబడతాం అనమాట. కాబట్టి ఈరోజు నిర్జీవ స్థితిలో ఉంటున్నటువంటి మనం ఉజ్జీవింపబడకపోవడానికి కారణం ఏంటంటే ఇవి చేయకపోవటం అనమాట. మనం అసలు ఇశ్రాయేల్ ప్రజలు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశారని చూసుకున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు ఉపవాసం ఉండి ఏం చేశారంటే గోనె బట్ట కట్టుకున్నారంట, తల మీద ధూళి పోసుకున్నారంట, అన్యజనుల అందరి నుంచి ప్రత్యేకించబడ్డారంట, హల్లెలూయా, నిలబడ్డారంట. ఇవన్నిటిని చేసుకుని ప్రత్యేకించబడటం కరెక్టే, ధూళి పోసుకోవడం కరెక్టే, బూడిదేసుకోవడం కరెక్టే, మరి గోనె బట్ట కట్టుకోవడం కరెక్ట్, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ నిలబెట్టుకోవాలన్నమాట ఇవన్నిటిని. కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో మనం నిలకడలేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఒక జాము సేపు ఒక చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి. అదండి ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఒకటి గమనించండి. ఉపవాసం అంటే దేవునితో సహవాసం అని చెప్పి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈ రోజున ఒక విషయం మీరు గమనించాలి. ఉపవాసం అంటే ఏంటంటే మనం భోజనం అనేటి మాత్రం ఉపవాసం అనుకుంటూ ఉంటుంటాం. అసలు మనకి దేవునికి అడ్డుగా ఏది వస్తుంది? ఈ రోజున మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వీక్నెస్ ఉంటుంది. బ్రదర్, నాకు ముక్కలేనిదే ముద్ద దిగదు, ముద్దకు ముక్క ఉండాలి, లేకపోతే తినను నేను. అస్సలు మటన్ అంటే చాలా ఇష్టం బ్రదర్, అది లేకపోతే నేను భోజనం చేయలేను, చికెన్ లేకపోతే, నాన్ వెజ్ లేకపోతే నాకు అసలు తినలేను అని చెప్పి చాలామంది అంటుంటారు. కాబట్టి అట్లాగా దేనికైతే ఎడిక్ట్ అయిపోయి ఉన్నారో దాన్ని దూరంగా పెట్టండి ఈ యొక్క ఉపవాస దినాల్లో. అర్థమవుతుందా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా? కాబట్టి బ్రదర్, నేను ప్రతిరోజు కూడా లేచిన వెంటనే కూడా మొట్టమొదటిగా న్యూస్ పేపర్ చదువుతాను. ఆ న్యూస్ పేపర్ చదవకపోతే అసలు నాకు మైండ్ పనిచేయదు. అప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. దానికి సాదృశ్యం ఏంటంటే మొట్టమొదటి నేను చదివేటువంటి న్యూస్ పేపర్ నేను విడిచిపెట్టేస్తున్నాను. కేవలం 5 రోజులు ఉపవాసం ఉన్నాను కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వే ఎక్కువ నాకు, నీకంటే న్యూస్ పేపర్ ఎక్కువ కాదు. నువ్వే ఎక్కువ, నీకంటే నాకు ఈ సెల్ ఫోన్ ఎక్కువ కాదు. నువ్వే ఎక్కువ నీకంటే నాకు ఇంకా ఈ పిల్లలు ఎక్కువ కాదు. అట్లాగ అనుకోవాలన్నమాట. కాబట్టి శనివారం వరకు జరిగేటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనకు ప్రతీ నెల సోమవారం నుంచి శనివారం వరకు 5 to 6 days ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ 5 రోజులు ఏం చేయాలి? మనకి ఇష్టానుసారమైనటువంటిది ఏదో విడిచిపెట్టేసేయాలంట. నా ఫ్రెండ్ ఒక ఆయన ఏం చేశాడంటే ఒక మాల వేసుకున్నాడు. అతను వేసుకుని ఏం చేశాడంటే ఒక చోటకి వెళ్ళాడంట. అంటే ఆ మాల తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంట, అక్కడ అతనికి ఇష్టమైనది ఏదైతే అది విడిచిపెట్టేసేయాలన్నమాట. అతను చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఏం చేశాడంట కదా అతను, ఆ చికెన్ తినను ఇంకా అని విడిచిపెట్టేసాడంట. మరి మనం దేవుని సన్నిధిలో
దేవుని కంటే దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. కాబట్టి ఉపవాసం అంటే ఏంటంటే ఒక ప్రత్యేకపరచుకోవడం. మనం అన్యజనుల నుంచి ఇక్కడ చూడండి ప్రత్యేకించబడ్డారంట. మనం ప్రత్యేకించబడటం అంటే ఏంటి? అందరూ తిన్నట్టు మనం తినేసి, అందరూ తాగినట్టు మనం తాగేసి, అందరూ చేసినట్టు మనం చేస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాళ్ళకి మనకి తేడా ఏంటి అసలు? కాబట్టి ఈ రోజున మనకి ఏది ఇష్టమో, బ్రదర్ నా పిల్లలంటే చాలా ఇష్టం, వాళ్ళతో వస్తాలని నేను టైం స్పెండ్ చేపుతూ ఉండలేను అంటూ ఉంటారు చాలామంది. ఇలా అసలే బాగా ఏదైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో, ఏదైతే బాగా ఎక్కువ మనం దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉంటామో, లోకంలో గడుపుతూ ఉంటామో, ఏదైతే ఎక్కువ దేవుని కంటే ఎక్కువ అన్నట్టు అనిపిస్తూ ఉంటుందో, ఇది లేకపోతే నేను కష్టము అనిపిస్తుందో దాన్ని పక్కన పెడతాం అన్నమాట. ఉపవాసం అంటే దాన్ని విడిచిపెడతాం అనమాట. విడిచిపెట్టేయడం కాదు, దానికంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తామని నిరూపించుకోవడం అనమాట. ప్రభా ఇదిగో ఇది లేకపోయినా కూడా నేను ఉంటాను, నువ్వు ఉంటే చాలు నాకు, దానికంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను. కాబట్టి మన ప్రేమను వ్యక్తం పరిచేటువంటి మార్గం అనమాట అది. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్తాం. మరి ఉపవాసం అంటే ఏంటన్నది హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను నేర్చుకున్నటువంటి ఆ పశ్చాత్తాపం, సువార్త సేవ అంటే సువార్త ప్రకటించేటువంటి విధానం అనమాట. సువార్త సేవా సాక్ష్యం, మరి ఆ పరిశుద్ధ దర్శనం, ఆ ఒప్పుకోలు అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి. ఈ ఉపవాసం చేసేటప్పుడు ఏంటంటే దేవునికి బాగా ఇష్టమైన, మనకు బాగా ఇష్టమైనది దేవుని కంటే మొదట కాదు, అది దేవుడే మొదట మనకి అనేటువంటి విషయాన్ని మనం కంపల్సరీగా రుజువు చేసుకోవడానికి మీకు ఏదైతే ఇష్టమైనటువంటి తిండి ఉందో, ఇష్టమైనటువంటి ఏదైతే ఉందో ప్రతిరోజు కంపల్సరీగా దాన్ని చూడాలి, దాన్ని చెయ్యాలి అనుకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పెడతామే. అదనమాట ఉపవాసం అంటే. దట్స్ ఇట్, అయిపోయింది. కాబట్టి దాన్ని వదిలిపెట్టగలుగుతున్నామా, దాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా అంటే దానికంటే ప్రభు నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను అని ఒక మనం చూపించడం అనమాట. చూపించుకుంటారు కదా చాలామంది, బట్టలు బాగున్నాయా, అవి బాగున్నాయి, ఇల్లు బాగుందా, మా రూమ్ బాగుందా, మా పొలం బాగుంది అని. అది కాదు ఇక్కడ దేవునికి మనం చూపించుకోవడం ఏంటంటే మనకున్నది విడిచిపెట్టేయటం అనమాట. ఉన్నది పట్టుకొచ్చి బయటికి చూపించడం కాదు, మనకు ఉన్నది విడిచిపెట్టేయటం, పక్కన పెడతాం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అందరికి అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. నేను కొత్త విషయాలు తీసుకురావట్లేదు, ఎక్కడ లేనటువంటి విషయాలు, ప్రపంచంలో లేనటువంటి విషయాలు చెప్పట్లేదు. చాలామంది అంటే పాపే నా ప్రాణం, పిల్లలే నా ప్రాణం అంటుంటారు. కాదు ప్రభా నువ్వే నా ప్రాణం అన్నమాట. అలాగని చెప్పి పిల్లల్ని విడిచిపెట్టేసేయండి, పిల్లల్ని మర్చిపోండి, పిల్లల్ని పట్టించుకోవద్దు అని నేను చెప్పట్లేదండి. దయచేసి అర్థం చేసుకోవాలి. కనీసం ఈ రోజున మెడికల్ ప్రాబ్లంతో ఏదైనా ఉన్నారంటే మీరు కనీసం బ్రేక్ఫాస్ట్ అన్నా అది మానేసేయండి. బ్రేక్ఫాస్ట్ అన్నా చేయటం మానేసి ఉపవాసం ఉండండి. ఎర్లీ మార్నింగ్ దగ్గర నుంచి కనీసం 10 వరకు 12 వరకు. అంతకీ మీకు ఇబ్బందిగా ఉందనుకోండి, కనీసం కొన్ని గంటలన్నా ఉపవాసం ఉండి మీ పనులు మీరు చేసుకోవటం కాదు. ఆ ఉపవాసం ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇక్కడ మనకు దేవుని వాక్యం సెలవిస్తుందండి. వాళ్ళు ఒక జామ్ అంతా నిలబడి ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని, యెహోవా ధర్మశాస్త్రమును చదువుతూ వచ్చిరి. 3వ వచనం చూడండి, చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపం ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయించు వచ్చిరి. ఇదండి ఉపవాసం ఉండి చేయవలసినటువంటి పనులు. ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని బాగా చదవాలన్నమాట. మామూలు రోజుల్లో నువ్వు 2 అధ్యాయాలు 1 అధ్యాయం చదువుకున్నటువంటి మనం ఉపవాసం ఉన్నటువంటి దినంలో ఏం చేయాలంట, మెడిటేట్ చేయాలన్నమాట. మైండ్ అంతా నింపబడిపోవాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి మన క్రిస్మస్ టైం మధ్యలోకి ఏముంటుంది, ఇల్లంతా కూడా ఎంత హడావుడిగా ఉంటుంటుంది, చక్కటి ఒక వాతావరణం కనిపించిపోతుంది. అలాగే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏంటంటే మన మైండ్ అంతా ఫిల్ అయిపోవాలన్నమాట. దేవాని ఇతడు నేను పాపం చేయకున్నట్లు నా హృదయం నీ వాక్యం నింపుకొని ఉన్నాను, ఉంచుకొని ఉన్నాను. కాబట్టి నింపబడాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, దాని నిండా వాటర్ వేసేసారు, ఫుల్ మూత పట్టే పై వరకు దాని పీకి దాకా వాటర్ వేసేస్తారు. దాంట్లో మీరు పట్టుకొచ్చి ఒక మజ్జిగ పోయాలన్నా, ఒకటి ఏదన్నా పొయ్యాలన్నా అవుతుందా? అవ్వదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఫిల్డ్ అనమాట. అలాగ మనం ఈ వాక్యం చేత నింపబడిపోవాలన్నమాట, దేవుని శక్తి చేత నింపబడిపోవాలి. అప్పుడు మనం ఏమొస్తుంది, ఉద్యమం వస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఉపవాసం ఉన్న రోజుకి లేని రోజుకి మామూలు రోజుకి దేర్ ఇస్ నో చేంజ్ అనమాట. అసలు డిఫరెంట్ ఏం కనిపించదు. ప్రతిరోజులాగానే ఈరోజు అంతే ఏమన్నది అనుకుంటుంటారు. అలా కాదు. ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారట, జాముల గురించి చెప్పాను మీకు. జామ్ అంటే ఎంత టైం ఏంటన్నది గతంలో అంత వివరించి చెప్పుకొచ్చాను మీకు. మరి ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ అంత టైం వాళ్ళు దేవుని సన్నిధిలో గడుపుతూ ఏం చేస్తున్నారట, ఓ జామ్ ఏం చేస్తున్నారట, వాక్యం చూస్తున్నాడు. ఓ జామ్ ఏం చేస్తున్నారు, పాపాలు ఒప్పుకున్నారు. ఓ జామ్ ఏం చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నాడు. వండర్ఫుల్ కదండి. మనం ఇవన్నీ చేయగలుగుతామా? అసలు దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని మహింపరచగలుగుతున్నామా? ఆయన ఎంత గొప్పవాడు మనం ఎత్తుపట్టి చెప్పగలుగుతున్నామా? దేవుని స్తుతించడం అంటే ఏంటి, సర్వోన్నతుడ నీకే స్తోత్రం, జీవం కలిగిన మరి తండ్రి నీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం అని చెప్పి ఆయన ఎంత గొప్పవాడు గుర్తు చేసుకుంటూ దేవుని మనం స్తుతించాలి. స్తోత్రం 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 అంటాం కాదు దేవుని స్తుతించడం అంటే కేవలం.
అసలు ఆయన ఏమై ఉన్నాడో మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆయన ఏం చేశాడో, ఏం చేయబోతున్నాడో, ఆయన ఎటువంటి వాడో, ఆయన ఎంత శక్తిమంతుడో మనం గుర్తు చేసుకుంటూ ఆయన ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి రీతిలో మనం దేవుని స్తుతించాలంట. కాబట్టి ఉపవాసం అనేది అందరూ ఏంటంటే జస్ట్ మీల్ని స్కిప్ చేయడం అనుకుంటుంటారు, భోజనం మానేయటం అనుకుంటుంటారు. దయచేసి గమనించండి. ఆ యొక్క ఏమంటారు అది ఆచారాల నుంచి బయటికి రావాలన్నమాట. మనం అంతా కూడా ఈ విధమైనటువంటి ఆచారాలు మనకి ఎప్పుడు మేలు చేసి పెట్టవు. ఈ విధమైనటువంటి ఆచారంతో కూడినటువంటి పద్ధతులు మనకి ఎప్పుడు కూడా ఉపయోగకరంగా కనిపించవన్నమాట. హల్లెలూయా. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాత్రమే, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటిది మాత్రమే మన అంతరంగంలో మార్పులు తెచ్చేదిగా ఉంటుంది తప్ప ఆచారాలు మాత్రం మన అంతరంగంలో కానీ బాహ్యంగా కానీ అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి మార్పునవి తీసుకురావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చూసినట్లయితే దేవుని ఏం చేస్తూ ఉన్నారు? స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకని? దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని బట్టి, దేవుడు చేసినటువంటి మహోన్నత కార్యాలను బట్టి గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజున వాక్యం ఇచ్చినటువంటి మనం మరి ఉపవాసం అంటే అసలు ఏ విధంగా మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం, ఏ విధమైనటువంటి వైఖరిలో మనం దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాం, ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మనం ఆలోచన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. కనీసం మరి ఒకటన్నా మనం గుర్తు చేసుకుంటున్నామా? ఇక్కడ చూడండి, ఈ 9వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఆ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేయడం? ఎర్ర సముద్రం దాటించాడు, అరణ్యంలో కాపాడాడు. మరి ఈ ప్రజలు యూదులు ఇజ్రాయేల్ అయినటువంటి వీళ్ళంతా కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మరి మనం దేవుని బిడ్డలమయ్యాం, దేవుని కుమార్తెమయ్యాం, దేవుని కుమారులమయ్యాం, దేవుని స్తుతించగలుగుతున్నామా? హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరంట? మన సృష్టికర్త. హల్లెలూయా. ఆయన ఇజ్రాయేలీల జాతికి విమోచకుడు. మనం ఎవరు? ఇజ్రాయేలీలు, దేవుని చేత ఆశీర్వదించబడిన మనం అబ్రహాము బిడ్డలం అన్నమాట. కాబట్టి ఆయన కూడా మనకి విమోచకుడైన, మన తల్లిదండ్రులకు విమోచకుడైనప్పుడు, మన తాతలకు విమోచకుడైనప్పుడు మనకు కూడా ఆయన విమోచకుడు. హల్లెలూయా. ఆయన ఏం చేయడు? ఫరో దాస్యం నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కాపాడాడు. హల్లెలూయా. పాపపు దాస్యం నుంచి ఏం చేయడు? వాళ్ళందరినీ కూడా విమోచించాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతించాలి. ఖచ్చితంగా దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగింది గాక. ఈరోజున మనం ఉపవాసం ఉన్నప్పుడు కనీసం దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని మహింపరచగలుగుతున్నామా? అసలు దేవుని స్తుతించడం అంటే ఏంటంటే అర్థం మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అర్థం అనమాట. దేవుని స్తుతిస్తున్నాము అంటే, దేవుని స్తుతించడం అంటే అర్థం ఏంటంటే మనం ఆయన ప్రేమిస్తున్నాం అనేటువంటిది అర్థం అనమాట. ఖచ్చితంగా మనం ప్రేమించినప్పుడు ఏం చేస్తాం? మనం దేవుని స్తుతించగలుగుతున్నాం. హల్లెలూయా. ఈ స్తుతించడం ద్వారా ఏమవుతుందంటే మన ఆత్మలకు ఎంతో ఉజ్జీవం కలుగుతుందంట. హల్లెలూయా. ఎప్పుడు మనకు ఉజ్జీవం వస్తుందంట? ఎప్పుడు మనం ఉజ్జీవించబడతాం? దేవుని స్తుతించడం ద్వారా. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత అలాంటివాడు, ఆయన యొక్క ఆశ్చర్యగారు, ఆయన ఏం చేశాడు ఏంటన్నది అంతా కూడా మనం ఈ సూచక్రియలు, మహత్కార్యములు ఇవన్నిటిని చూపించాడంట దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించాలంట. హల్లెలూయా. మన ఆశీర్వాదానికి ఉన్నటువంటి వనరులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ ఉన్నాయంట? ఆయన దగ్గరే ఉన్నాయంట, దేవుని దగ్గరే ఉన్నాయంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి ఇక్కడ మనం నిన్న చూసుకున్నాం 10వ వచనం వరకు నిన్న మనం చూసుకున్నాం అనమాట. ఈరోజు 11వ వచనం నుంచి మనం చూద్దాం. చూడండి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జన్మలో నీవు పడవేసితివి. హల్లెలూయా. చూసారా? దేవుడు ఏం చేశాడంట? ఆ సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిపోయిరి. కాబట్టి మనకు సమస్యలు గుండా ఏం చేస్తామంట? మనం చక్కగా నడిచి వెళ్ళిపోతామంట. మన పక్కన 1000 మంది పడినను, మన కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము మన యొద్దకు
రాదు. హల్లెలూయా. ఒకడు లోతులు బాగా లోతైనటువంటి దాంట్లో ఒక రాడ్ వేస్తే ఏమవుతుంది, అది ఎక్కడన్నా మధ్యలో ఆగిపోవడం చూసారా? ఆ రాడ్ మునిగిపోకుండా సముద్రం పైన ఉండిపోవడం చూసారా? ఆ రాడ్ ఏమవుతుంది, దాని అంతం ఎక్కడుందో దాని అడుగు ఎక్కడుందో అంతవరకు వెళ్ళిపోద్దంట. అలాగే వీళ్ళు వెళ్ళిపోయారంట. ఇక్కడ మనం చూసినట్లయితే 11వ వచనంలో, లోతునీటి రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి. చూడండి, ఏదైతే మనకు సమస్యగా ఉందో అది మనకు వెల్కమ్ చెప్తుంది. ఏదైతే మనకి అదే శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచడం అంటే ఇదనమాట. ఏదైతే శత్రువుగా వారికి ఆటంకంగా కనిపించిందో అంతవరకు అదేం చేసిందంట, రెండు వైపులా కూడా ద్వారాలు కట్టి చక్కటి ఒక గేట్ని ఏర్పాటు చేసి వెల్కమ్ బోర్డు పెట్టిందంట సముద్రం ఎంతకని. హల్లెలూయా. ఈరోజు మనకి ఏదైతే సమస్యగా ఉన్నదో మన జీవితంలో, ఆ సమస్య మనకి కారణమవుతుందన్నాడు దేవుని మహింపరచడానికి. ఏదైతే మనకు సమస్యగా ఉండి మనం ఇబ్బంది పడుతూ ఉందో, ఏదైతే సమస్య వచ్చి మనల్ని బాధ పెడుతూ ఉందో, ఏదైతే సమస్యతో మనం నలిగిపోతూ ఉన్నామో ఆ సమస్య ఒక చక్కటి ద్వారాన్ని తెరుస్తుందంట. ఎందుకు? దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి, దేవుడు గొప్పతనాన్ని చాటి చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితం ఇక్కడ మనకు ఉన్నటువంటి సహోదరి స్నేహితులైనటువంటి మన జీసస్ ఆల్మైటీ గాడ్లో మరి ఉన్నటువంటి నందిని గారు, ఈ రాజనాల బ్రదర్, వాళ్ళ జీవితంలో చూసినట్లయితే వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఎంత కృంగదీసిందంటే చాలా నలిగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ అదే సమస్య ద్వారా వాళ్ళు ఏం చేస్తారంట, దేవుని నామాన్ని ఎంతగానో మహింపరుస్తున్నారు. ఇటువంటి బోన్ ఇలాగ అయిపోయినటువంటిది ఒక్క రోజులోనే దేవుడు ఇలా సెట్ చేశాడు. కానీ అది పెద్ద సమస్యే. కానీ ఆ సమస్యను బట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, దేవుడు మాకు ఎంత మేలు చేశాడు అని చెప్పి దేవుని స్తుతించగలుగుతున్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యం ఇచ్చినటువంటి మీలో చాలామంది సమస్యను బట్టి కృంగిపోతున్నారా? అదే సమస్యను బట్టి దేవుని మహింపరచగలుగుతున్నారా? మీకున్నటువంటి వ్యాధిని బట్టి, మీకున్నటువంటి బలహీనతను బట్టి, మీకున్న అనారోగ్యాన్ని బట్టి, మీకున్నటువంటి నిరుద్యోగం బట్టి, మీకున్నటువంటి ఏదైనా సరే పరిస్థితిని బట్టి కృంగిపోతున్నారా? అదే పరిస్థితి ద్వారా నేను ప్రభుని ఎలా మహిమపరచాలి అనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉన్నారా? ఒక్కసారి ఆలోచించేయండి. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 91:7 ప్రకారం, నీ పక్కన 1000 మంది పడిన నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు, రాదు, రానే రాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆయన మనకి నిరంతరం మనతో ఉండేటువంటి దేవుడు, ఆయన మనలో ఉండేటువంటి దేవుడు ఆయన. ఇక్కడ చూడండి 12వ వచనం చూసినట్లయితే, ఇది కాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండినటువంటి వాడు రాత్రి కాలమందు వారు వెళ్ళవలసినటువంటి మార్గం వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండినవాడు అయి ఉండినటువంటి వారిని తోడుకొని పోతివి. చూసారా, దేవుడు ఏం చేశాడు, తోడుకొని పోతివి. హల్లెలూయా. కాబట్టి గతంలో దేవుడు ఎన్ని మేలు చేశాడు బ్రదర్. మా బిడ్డ పెళ్ళి అవుతుంది అనుకోలేదు బ్రదర్, చాలా అద్భుతంగా చేశాడు బ్రదర్. గతంలో మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. మరి వాటిని గుర్తు తెచ్చుకుంటున్నాం ఎప్పుడన్నాను? ప్రస్తుతం ఉన్నటువంటి చిన్న సమస్య నిమిత్తం ప్రార్థన చేస్తూ, ఈరోజు నేను ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం వివరిస్తూ ఉన్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, మన డైలీ డివోషన్ కొరకు దాన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు అందులో చూసినట్లయితే ఎన్ని శ్రమలు వస్తున్నాయో ప్రజలకి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో, ఆ ఇబ్బందులన్నిటిని బట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని దూషిస్తున్నారంట. మేము నీతివంతులమే, ఎందుకు మాకు ఈ శ్రమలు, నాకేందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇటువంటి శ్రమలు వస్తున్నాయి, నేను ఎంతో ప్రార్థన చేస్తాను, నేను ఎంతో నీతిగా ఉంటాను, మారు మనసు పొందట్లేదంట, దేవుని దూషిస్తూ ఉన్నారంట. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. పగటకాలం మంది మేఘస్తంభంలో ఉన్నటువంటి దేవుడు రాత్రికాలం మంది ఉండి వాళ్ళని అంచక నడిపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని స్తుతించడం మానేసేసి దేవునికి వ్యతిరేకమైపోయినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. 13వ వచనం, ఈ సీనాయి పర్వతంలో మీదకి దిగి వచ్చినటువంటి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైనటువంటి విధులను, సత్యమైన ఆజ్ఞను, మేలుకరమైనటువంటి కట్టడలను, ధర్మశాస్త్రములను నీవు దయచేచితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, దేవుడు ఎంత గొప్పవాడు. అవన్నీ కూడా దయచేసేటంట, ధర్మశాస్త్రములను నీవు దయచేసితివి. కాబట్టి ఈ రోజున మనకిచ్చినటువంటి ఆరోగ్యము, ఆనందము, జీవితము, ఉద్యోగము, ఆరోగ్యము, ప్రతిదీ కూడా ఎవరు దయచేశారంట? ఎలా ఉన్నారండి? ఏదో దేవుని దయ వల్ల బాగున్నాం. ఏదో దేవుని దయ కాదు, యేసు దేవుని దయ వల్ల బాగున్నాం అని చెప్పాలి. ఏదో దేవుని దయ అంటుంటారు చాలామంది. ఏదో దేవుని దయ కాదమ్మో, యేసు దేవుని దయ వల్ల నేను బాగున్నానండి, యేసుప్రభు వారి కృప వల్ల నేను చక్కగా ఆరోగ్యంగా ఉన్నానండి, యేసుప్రభు వారి కృపను బట్టి నేను చక్కగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నాను, యేసుప్రభు వారి కృపను బట్టి 2 పూట్ల సక్రమంగా తినగలుగుతున్నామని చెప్పాలి తప్ప ఎలా ఉన్నారండి అంటే చాలామంది ఏదో ఉన్నానండి, ఏదో దేవుని దయ వల్ల, ఏదో దేవుని దయ అని మాత్రం ఎప్పుడు అనకండి, ఏదో ఉన్నాం అంటారనమాట. అట్టుబట్టి అసలు మీ ఇంట్లో ఏమీ లేకపోయినా కూడా ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ వెల్దీ అని చెప్పాలి తప్ప మనది లేనటువంటి దాన్ని తీసుకొచ్చి భూతత్వంలో పెట్టి మాకు అసలు ఏమీ లేదండి. ఇంటికి వస్తుంటారు గవర్నమెంట్ వాళ్ళు, ఏమా ఇల్లు లేదా అంటే
ముందు మనమే ఉంటాం. మనది ఎంత పెద్ద ఇల్లు అయినా సరే మాకు అస్సలు ఇల్లు లేదండి, ఇది మా అబ్బాయిలు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు మాకు ఏమీ లేదు. దేవుడేమో నేను శ్రీమంతుడను అని దేవుడు చెప్తుంటే శ్రీమంతుని బిడ్డలకి ఎక్కడైనా ఏదైనా లోటు ఉంటుందా? కానీ మనం ఏం చెప్తామంటే అస్సలు మాకు ఏమీ లేదండి, అసలు ఉండటానికి ఇల్లు స్థలం కూడా లేదండి, మేము చాలా పేదోళ్ళమండి అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటుంటాం, చెప్పుకుంటూ ఉంటుంటాం. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క వైఖరి ఎలా ఉన్నది, మన యొక్క ఆలోచన ఎలాగ ఉంది, మన యొక్క స్థితిగతులు ఎలాగ ఉన్నాయి, మన యొక్క మాట, ప్రవర్తన, చూపు, విధానము, పద్ధతి, పడుకట్టి ఇవన్నీ ఎలాగ ఉన్నాయి, అసలు దేవుని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్నాయా? యేసుప్రభు శిష్యులు ఎప్పుడన్నాను మాకేమి లేదండి, ఇల్లు కూడా లేదండి, మేము చాలా పేదోళ్ళమండి, మా పరిస్థితి అసలు బాగోదు అని ఎక్కడన్నా చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నామా? వాళ్ళు ఎక్కడన్నా బాధపడుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉందా? అక్కడ ఏం చేస్తున్నారు, శ్రమలు వచ్చి కొలిది ఎగ్జైట్ అయిపోతున్నారు, సంతోషించేస్తున్నారు. వాళ్ళు శ్రమలను ఒక వరంగా ఫీల్ అవుతూ ఉన్నారు, శ్రమలు పొందుకున్న వాళ్ళంతా వరాలు పొందుకున్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నువ్వు ఉపవాసం ఉన్నాం. మనం ఉపవాసం ఉంటే ప్రపంచాన్ని ఏదో ఉద్ధరించినట్లుగా మనం ఏం చేస్తామంటే బైబిల్ గ్రంథంలో ఉందన్నమాట, ముఖం వికారం చేసుకుంటూ ఉంటారంట. ఎందుకని 10 మంది అడగాలి, ఏ అమ్మ కొంచెం నీరసంగా ఉన్నాడే, ఉపవాసం ఉన్నానండి. ఇది మాట. నా చిన్నతనంలో నేను చూస్తుండే చర్చికి వెళ్తుంటే అందరూ కూడా చాలా తల స్నానం వేసుకుని తెల్ల బట్టలు వేసుకుని మంచిగా చాలా డల్గా కనపడుతుంటే ఓహో వీళ్ళు ఉపవాసం ఉన్నారో ఇంకా చెప్పవలసిన లేదు, అర్థమైపోయింది అనమాట. కాబట్టి అటువంటి ఎక్స్ప్రెషన్స్ మనం ఇస్తున్నాం ఈ రోజున. ఆదిమ క్రైస్తవులను చూసినట్లయితే పేతురు, యోహాను వీళ్ళంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు, దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేయడానికి, తలలు తీయించేసుకోవడానికి, ఆ కాగి తిరగబడుతున్నటువంటి మండుతున్నటువంటి నీళ్ళ ఆ నూనె గుండా వెళ్ళిపోవడానికి కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట. వాటిని ఎందుకని దేవుని ప్రసన్నతను అంత అనుభవించారు వాళ్ళు. ఎప్పుడు కూడా మన పక్కన దేవుడే ఉన్నాడు, నా పక్కన దేవుడే ఉన్నాడు. కళ్ళు మూసుకుంటే మా ఆవిడ గుర్తు వస్తుందండి, కళ్ళు మూసుకుంటే నా పిల్లలు గుర్తు వస్తారండి అంటుంటారు చాలామంది. కానీ వీళ్ళకి ఎవరికి, యోహానికి వీళ్ళందరికీ అలా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కూడా ఎవరున్నారట, యేసుప్రభువు పక్కనే ఉన్నట్టున్నారు. కాబట్టి ఈయన నూనెలో పడేస్తే నూనెలో ఈయనతో పాటు పక్కనే యేసుప్రభువు కూడా ఉన్నట్టు కనపడుతుంది ఆయనకి. అదండి మన దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించడం అంటే, దేవుని శక్తి చేత నింపబడటం అంటే అదన్నమాట. అటువంటి స్థితిలో మనం వెళ్ళగలుగుతున్నామా? మరి దేవుడు ఎన్నో చేస్తాడు. ఇక్కడ చూడండి, సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడే వారికి నీతియుక్తమైనటువంటి ఆ విధులను, ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను నీవు దయచేసితివి. చూడండి తర్వాత వచనం కూడా మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. మరి అన్ని దేవుడు నీతియుక్తమైనటువంటి మాటలు చెప్పినప్పుడు, దేవుడు చక్కటి ఆలోచనలు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం పాటించగలుగుతున్నాం, ఏమి మన జీవితంలో రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నాం. రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అద్దం ఉన్నదనుకోండి, అద్దం మీద ఒక బ్యాటరీ లైట్ వేసామనుకోండి, ఆ లైట్ని ఏం చేస్తుందండి, ఈ అద్దం రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ మనం డైరెక్ట్గా ఆ ట్యూబ్లో అది లైట్ ఎక్కడో తెలియదు, కానీ ఈ అద్దం మీద పడ్డటువంటి కాంతి అసలు యొక్క లైట్ యొక్క పవర్ని ఈ అద్దం మళ్ళీ రిఫ్లెక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. మనకు లైట్ కనపడితే ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా ఉంటుందో మనం చూడలేము, కానీ ఈ అద్దం ఏం చేస్తుంది, దాన్ని చూపిస్తుంది అనమాట. మనకి దీని మీద పడ్డటువంటి కాంతిని మళ్ళీ రిఫ్లెక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. మళ్ళా దాన్ని చూపించగలుగుతాను. మనం ఈ అద్దంలాగా ఉండాలన్నమాట. దేవుని ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తున్నప్పుడు మన మీద పడ్డటువంటి కాంతి లోకానికి ప్రకాశవంతంగా కనపడేటువంటి విధంగా మనకు ఉండాలన్నమాట. హల్లెలూయా. వారికి నీ పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినం ఆచరింపన ఆజ్ఞ ఇచ్చిన నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రం వారికి నియమించితివి. తర్వాత వచనం కూడా చూడండి అమ్మ. నియమించితివి. నియమించినటువంటి దేవుని కట్టడలను మనం అనుసరించగలుగుతున్నామా? మనం ఒక అద్దంలా జీవించగలుగుతున్నామా? క్రైస్తవుడు అంటే ఏంటంటే ఒక అద్దం అన్నమాట. కాబట్టి ఎవరైతే మన వైపు వాళ్ళు చూస్తారో వాళ్ళ ముఖాలు తేటగా కనపడాలి, అందరూ వాళ్ళ జీవితాలు కనపడాలంటే మన వైపు చూసినప్పుడు వాళ్ళకు ఒక ఆదరణ కల్పించాలి, వారి తప్పిదములు వాళ్ళకి కనిపించాలి, వాళ్ళ జీవిత విధానం ఏంటి వాళ్ళకి కనిపించాలి, రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం బైబిల్ చూస్తూ ఉంటామో బైబిల్ ఒక అర్థం లాంటిది అనమాట. మన ముఖాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది, రిఫ్లెక్ట్ చేస్తా అనమాట. మనలో ఉన్న తప్పిదములు, మనలో ఉన్న మోసములు, మనలో ఉన్న దోషములు అన్నిటిని చూపిస్తుంది. సరి చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మనం కనిపిస్తాం. కాబట్టి మనం బైబిల్ చూస్తున్నప్పుడు దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ప్రజల జీవితాన్ని మన ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంటాయి అనమాట. కాబట్టి వాళ్ళ మొక్కలు మనలో చూసుకున్నప్పుడు, వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు మనతో సహవాసం చేస్తున్నప్పుడు వాళ్ళకి మన యొక్క ఆ క్రీస్తుని, ఆ వాక్యాన్ని మనలో చూపించగలుగుతాం. వాక్యం ప్రకారం జీవిస్తున్నప్పుడు, వాక్యం ప్రకారం ఉంటున్నప్పుడు, వాక్యం మనలో నివసిస్తున్నప్పుడు ఆ జీవం వాళ్ళలో కూడా ప్రవహిస్తుంది అనమాట. ఇప్పుడైతే జీవం కలిగినటువంటి మనం మాట్లాడుతూ ఉంటాం, ఆ ఎన్విరాన్మెంట్ అంతా మారిపోతుంది.
అంతవరకు మామూలుగా మాట్లాడినటువంటి వ్యక్తి మాటలు వేరే ఉంటుంటాయి. ఈ దేవుని ఆత్మాభిషేకం చేత నువ్వు నింపబడి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాతావరణం అంతా చేంజ్ అయిపోతుంటుంది, అక్కడ పరిస్థితులన్నీ మారిపోతుంటుంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఉపవాసం ఉండి చేస్తామనుకుంటూ ఉంటాం మనం. ఉన్నటువంటి రోజుకి లేనటువంటి రోజుకి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? ఇక్కడ ఏం ప్రత్యేకించబడిన వారు అని చెప్తూ ఉంది అక్కడ దేవుని వాక్యం. మనం ఏం ప్రత్యేకించబడుతున్నాం? మనం ఏది లేదు ప్రత్యేకత, రొటీన్. హల్లెలూయా. కాబట్టి ఒక రోషము కలిగి, ఒక బర్నింగ్ ఫైర్ కలిగి, దేవుని నిమిత్తం మరి ఒక పౌరుషంతో మనం చేసినటువంటిదే ఫలితం ఉంటుంది తప్ప ఏదో అందరూ చేశారని చేయటం, ఏదో ఆచారంగా చేయటం, అనుకూలతను బట్టి చేయటం, ఇలా చేసినట్లయితే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది కంబలు అన్నట్టు ఎక్కడేసింది అక్కడే ఉంటుంది. దేర్ ఈజ్ నో చేంజ్ అనమాట. అక్కడ మన జీవిత విధానంలో మార్పు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి, మన ప్రార్థన విధానంలో మార్పు రావాలి, దేవునితో గడిపేటువంటి సమయంలో మార్పు రావాలి. ఇవన్నిటిలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మనం చేసేటువంటి ఉపవాసానికైనా దేవుడితో గడిపేటువంటి సమయానికైనా దేనికైనా కూడా ఉపయోగం ఉంటుంది. ఎంతసేపు చదివారా అంటే గంట చదివాను, ఏమొచ్చిందనంటే ఏమీ రాలేదు. ఎంతసేపు చదివారా 5 నిమిషాలు చదివాను, ఏమొచ్చిందంటే నాకు 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఎవరు గ్రేటు? కాబట్టి నువ్వు దేవుడితో ఎంత సమయం గడిపావు, నువ్వు ఎంత సమయం చదివావు, ఏం చేసావు అన్నది ఉపయోగం కాదు. ఇక్కడ ఎంత అనుభవించగలుగుతున్నాం మనం దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను, దేవుని యొక్క మరి సన్నిధిని అనుభవించగలుగుతున్నామా లేదా? కాబట్టి భారంతో, ప్రయాసతోటో, కష్టంతో, ఇష్టం లేకో మనం దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని వెళ్ళిపోయినంతరన్నా ఏ విధమైనటువంటి ఆశీర్వాదం రాదు బలవంతం వలన. దేవుడు ఏంటంటే చాలా సెన్సిటివ్ అనమాట. దేవుడు ఏం చేస్తాడంటే మన మనసుకి వదిలేస్తాడనమాట. సరే ఇష్టమైనప్పుడు వస్తాడులే, మారినప్పుడు మారుతాడులే, తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటాడు అని చెప్పి ఆయన ఏం చేస్తూ ఉంటాడు, మన మనసుకి జీవమరణాలు కూడా మన ఎదురు పెట్టి వదిలేడు. చూజ్ మల్టిపుల్ చాయిస్లా పెట్టేసాడు మాట. ఏదో కరెక్ట్ ఆన్సర్ మీదే పెట్టుకోండి, మీరే చూసుకోండి అని చెప్పేసి. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నిజంగా దేవుడు మరి ఇజ్రాయేల్ ప్రజలు ఎదురొచ్చినటువంటి ఎర్ర సముద్రాన్ని విభాగించేసాడంట, 2 భాగాలు చేసేసాడంట, తొలగించేసాడంట. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున మనకు వస్తున్నటువంటి సమస్యలను, ఇబ్బందులను కూడా ఆయన తీసివేస్తూ ఉన్నాడంట. మరి మనం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము మనకు వచ్చిన సమస్యలన్నింటి నుంచి. హల్లెలూయా. 14వ వచనం, వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినము ఆచరింపని ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోసే ద్వారా ఆజ్ఞలను కట్టడం ధర్మశాస్త్రం వారికి నియమించింది. 15వ వచనం, వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలనని వారికి ఆజ్ఞాపించితివి. దేవునికి స్తోత్రం. ప్రమాణం చేసినటువంటి దేశమును ఏం చేయమని చెప్పాడంట? స్వాధీనపరచుకున్నాడని చెప్పాడంట. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రతివారు కూడా అర్థం చేసుకోండి. 15వ వచనంలో చాలా అమూల్యమైనటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి పెట్టుకుని నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం ఈ యొక్క 15వ వచనంలో చూసినట్లయితే బండ అన్నది. బండ అంటే ఏంటంటే నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనంలోను, 14వ అధ్యాయం 17వ వచనంలోను, 17వ అధ్యాయం 6వ వచనంలోను, 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆ బండ అనేది క్రీస్తు అని చెప్పి మనకి తెలుస్తూ ఉంటే, బండలో నుంచి నీళ్ళు అంటే ఇక్కడ మనకి మన యొక్క దాహం తీర్చేది. చూడండి నెహెమ్యా 9:15లో వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహం తీర్చుటకు బండలో నుండి ఉదకము అంటే ఏంటంటే మంచు లేదా నీరు అనేటువంటిది వస్తుందన్నమాట. ఆ బండల నుంచి ఉదకము తెప్పించితివి, వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకోవడం వల్లని వారికి ఆజ్ఞాపించితివి. హల్లెలూయా. మళ్ళీసారి చెప్తాను చూడండి రెఫరెన్స్లు. ఈ బండ అనే దానికి ఏంటంటే నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం, రాసుకోండి అందరు రాసుకున్నావు. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం, 14వ అధ్యాయం 17వ వచనం, అలాగే 17వ అధ్యాయం 6వ వచనం, అలాగే 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ చూసినట్లయితే దాని గురించి మనకి ఆ బండ గురించి తెలుస్తుంది అనమాట. నేను ఇవన్నీ చదివి వినిపించను, మనకు సమయం అయిపోయింది, అప్పుడే 30 నిమిషాలు అయిపోయింది, ఇంకా కొద్ది నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి త్వరగా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మీరు అందరూ అర్థం చేసుకోండి. ఉపవాసం ఉన్నప్పుడు అసలు మనం ఏం చేస్తూ ఉన్నాం, ఎలా ఉన్నాం, దేవుడు చేసిన ఆశ్చర్యకారాలను ఎప్పుడైనా గుర్తు చేసుకుంటున్నామా? ఇప్పుడు వచ్చినటువంటి చిన్న అనారోగ్యాన్ని బట్టి బాధపడుతూ ఉంటాం. అప్పుడు మనకి అతి కష్టమైనటువంటి ఆ యొక్క మరి ఆ క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మనం తప్పించాడు. గుర్తు చేసుకుంటున్నారా?
ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలను సముద్రం దాటించినటువంటి విషయాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఇక్కడ దేవుడు ఎంత గొప్పవాడు, వాళ్ళని విమోచించినటువంటి దేవుడు మనల్ని విమోచించాడు. వాళ్ళు ఎవరో కాదు, మన తల్లిదండ్రులు, మన పితరులు, వాళ్ళు చేసినటువంటి దోషాన్ని మనం ఒప్పుకోవాలి అని చెప్పి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? ఎవరైనా పాపాలు చేస్తే వాళ్ళందరి పాపం వీళ్ళు ఒప్పుకోవడం జరుగుతూ ఉందన్నమాట. హల్లెలూయా. చూడండి, ఆహారం వారికి దాహం తీర్చి బండలోని ఉదకమును తెప్పించి వారికి ప్రమాణం చేసిన దేశము. చూడండి, రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. ఇక్కడ దేశాన్ని అంటే ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ మీకు అర్థమవుతుంది అనమాట ఇది దేశం అంటే ఏంటన్నది, ఏం దేశం అన్నది. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం 22వ అధ్యాయం 15 నుంచి 17వ వచనం వరకు, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనం, మరి యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చూసినట్లయితే మనకి అక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. దయచేసి బైబిల్ అందరూ దగ్గర పెట్టుకుని చూడాలని చెప్పి ప్రభు పేరు మీ అందరికి మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే వారికి ప్రమాణం చేసిన దేశం స్వాధీనపరచుకోవాలని వారికి ఆజ్ఞాపించాను. స్వాధీనపరచుకోవాలి. మనం ప్రార్థన చేస్తాం, దేవా నన్ను ఆశీర్వదించు అని చెప్పి. దేవుడు ఆల్రెడీ ఏం చేశాడంటే ఆయన ప్రమాణం చేశాడు. ఏంటని? నేను ఆశీర్వదించేసాను, యు ఆర్ బ్లెస్డ్ అన్నాడు. మరి మళ్ళీ మనం ఆశీర్వదించి దేవాన్ని ప్రార్థన చేస్తామేంటి? ఏం చేయాలంటే మన ఆశీర్వాదాన్ని ఏం చేయాలంటే మనం స్వాధీనపరచుకోవాలను అని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడంట. కాబట్టి దేవుడు మనకి చేసినటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా సమృద్ధిగానే ఉన్నాయి. దేవుడు మనకి చేసినటువంటి దేవుళ్ళన్నీ కూడా సమృద్ధిగానే ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలంటే వాటిని క్లెయిమ్ చేసుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. ఈ అద్భుతమైన విషయాలు ప్రతి వారు కూడా తెలుసుకోవాలన్నమాట. దేవాని చిత్తమైతే నన్ను స్వస్థపరచనకూడదు. దేవుడు ఏం చేయడం? ఆల్రెడీ 1 పేతురు 2వ అధ్యాయం 24 వచనం ప్రకారం ఆయన పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థ పొందితిమి. కానీ మనం ఎందుకని ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నాం చెప్పమంటారా? ఇక్కడ చూడండి, ప్రమాణం చేసినటువంటి దేశము కాడ మీరేం పెట్టుకోవాలి? స్వస్థతను స్వాధీనపరచుకున్నట్టుకు మీరేం చేయాలంట? ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. కాబట్టి మీరు స్వాధీనపరచుకోవాలంటే ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి, దాన్ని స్వాధీనపరచుకోవాలి. కాబట్టి ఈరోజున మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని. కొన్ని ఆటంకాలు, అవిశ్వాసము, లేకపోతే మనకున్నటువంటి ఏదైతే ఆటంకంగా నిలబడుతుందో అది మరి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం స్వతంత్రించుకోలేకుండా చేస్తుందన్నమాట. కాబట్టి మనం దేవా ఆశీర్వదించి అంటామేంటి? ఆశీర్వాదం ఆల్రెడీ ఇచ్చేసాడు దేవుడు ఎప్పుడు కూడా. ఆశీర్వాదం మనకు ఎఫ్ఎస్సి పత్రికలో మనం చదువుకున్నాం ఇవన్నీ కూడా విషయాలు. దేవుడు ఏంటంట మనల్ని ఆశీర్వదించేసాడు ఆల్రెడీ, అన్నీ అయిపోయినాయి. కానీ మళ్ళీ దేవాన్ని ఆశీర్వదించి అంటుంటాం. లేదు, ఆశీర్వాదాలు అన్నీ అయిపోయినాయి. దేవుడు ఆల్రెడీ ఏం చేసాడంట? ఆ వాగ్దానం ప్రమాణం చేసేసాడు దేవుడు. ఆ ప్రమాణం చేసేసినటువంటి దేశమును ఏం చేయాలంటే మనం స్వాధీనపరచుకునే వాళ్ళని అంట. మనం స్వాధీనపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను ఏం చేయాలి? మనం స్వాధీనపరచుకోవాలన్నమాట. కాబట్టి లోపం ఎక్కడుందంటే మనలో ఉందన్నమాట. ఎక్కడ సెట్ చేసుకోవాలంటే మనం సెట్ చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలో సముద్ర తీరం ఇసుక రేణువులు నీ సంతానం నిత్యముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గవనిని స్వాధీనపరచుకొందురు చెప్పాడు దేవుడు. అయిపోయింది కదండి అక్కడ. దాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు మళ్ళీ. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుడు ఆజ్ఞాపించినటువంటి ప్రమాణం చేసినటువంటి వాటిని మనం ఏం చేయాలంటే స్వాధీనపరచుకోవాలంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 8, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను వారి పితరులు వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశం స్వాధీనపరచుకుంటే. అండ్ ఈ వచనం చాలా ఇంపార్టెంట్. ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనం అందరూ కూడా దగ్గర పెట్టుకోండి. ఎంత మర్మం దాగున్నదంటే ఇందులోను. చూడండి, ఇక్కడ ఏమన్నదంటే ఇక్కడ ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని. ఒక్క మాట గమనించండి, దీన్ని కొంచెం జూమ్ చేసి చూసినట్లయితే దయచేసి ఉపవాసం అయినప్పటికీ మనం ఉపవాసం ఉంటాం, కానీ కొన్ని మన జీవితంలో రావాల్సినటువంటి వాటిని పొందుకోవాల్సినటువంటి పొందుకోకుండా ఉండిపోతాం. ఎందుకనంటే ఇక్కడ గమనించాలి, ఈ వచనాన్ని బాగా చదవండి అందరూ కూడా జూమ్ చేసి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని. ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? చదువుకున్న వాళ్ళు అంటే చెప్పండి త్వరగా. అప్పగించితిని అన్నదేంటి? భూతకాలమా, భవిష్యత్తు కాలమా, వర్తమాన కాలమా? భూతకాలం అంటే ఏంటంటే అయిపోయింది, భవిష్యత్తు కాలం అంటే జరగబోతుంది, వర్తమాన కాలం అంటే ప్రజెంట్. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో ఆ దేశం మీకు ఏం చేశాను? అప్పగించితిని అంటే ఏం చేశాడు? ఆల్రెడీ అప్పగించేసాడు అని దేవుడు. మరి అప్పగించేసినప్పుడు మీరు వెళ్ళి యెహోవా, చూడండి, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమును ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశం స్వాధీనపరచుకున్నాడు. ఆల్రెడీ అప్పగించేసానని చెప్తున్నాడు, మళ్ళీ స్వాధీనపరచుకోమని చెప్తున్నాడు. ఏంటి ఇక్కడ దేవుడు?
ఫాస్ట్ టెన్స్ కదా అంతా అయిపోయింది, మళ్ళీ స్వాధీనపరచుకోవటం ఏంటి? హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు వాగ్దానాలు అన్నీ కూడా అవును ఆమెన్ అన్నట్టు ఉన్నాయంట. అంటే దేవుడు చేసిన వాగ్దానం అంతా కూడా గతంలో అయిపోయి ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు, ఇచ్చేసాడు మనకి. అక్కడితో అయిపోలేదు, అది కంప్లీట్ అవ్వలేదు. యు ఆర్ ప్రెగ్నెంట్ అన్నట్టు పిల్లడు వచ్చేస్తాడా మనకి? మనం ఏం చేయాలంటే దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే 9 నెలల్లో ఓపిక పట్టాలి, 9 నెలల్లో మొయ్యాలి, 9 నెలల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి, సహనంతో ఉండాలి, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఫుల్ఫిల్ అవుతుందండి ఆ వాగ్దానం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? భూతకాలంలో చెప్పాడు దేవుడు ఏమని, అంటే అయిపోయిందన్నమాట. ఏమని? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అమ్మ వచనం. హల్లెలూయా. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను మీకు విజయం ఇచ్చి తిని, నేను మిమ్మల్ని స్వస్థపరిచి తిని. 1 Peter 2:24 కూడా ఆ మాట ఉంటుంది. ఏమని? ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత పొందితిమి. అన్నీ ఫాస్ట్ టెన్స్లో ఉంటాయి. మీరు గమనించినట్లయితే కొంచెం మీరు టైం ఉన్నప్పుడు నెమ్మదిగా చదువుకోండి. ఈ వాక్యాలన్నీ కూడా రఫ్గా స్పీడ్గా వెళ్ళిపోకుండా. ఇక్కడ ఒకటి చూడండి, ఇదిగో ఆ దేశం మీకు అప్పగించేది, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వారి తర్వాత వారి సంతానానికి ఇచ్చేదని నేను మీకు ప్రమాణం చేసిన దేశం స్వాధీనపరచుకుని అయిపోయింది అనుకోండి. ఏమన్నది అక్కడ? ఏం అర్థమవుతుంది మనకి? కాబట్టి ఏం చేయాలంట? స్లో అండ్ స్టడీ, నెమ్మదిగా జూమ్ అవుట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అర్థం మనకి అర్థమవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు మన జీవితంలో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనకేంటంటే సత్యం తెలియకపోవడం వల్ల మనం బానిసత్వంలో జీవిస్తూ ఉన్నాం. సత్యం తెలియకపోవడం వల్ల మన అనారోగ్యానికి బానిసలుగా జీవిస్తూ ఉన్నాం. సత్యం తెలియకపోవడం వల్ల మన పేదరికానికి బానిసలుగా జీవిస్తూ ఉన్నాం. సత్యం తెలియకపోవడం వల్ల మనం ఈ రోజున అనగారిపోయినటువంటి, కృంగినటువంటి ఆ భయంకరమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే సత్యం తెలియదు. ప్రభువా నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించు, నీ చిత్తమైతే నన్ను అభివృద్ధి చెయ్యి, నీ చిత్తమైతే నాకు అది ఇది అంటాం. దేవుడు ఏం చేశాడంటే అన్నీ ఆల్రెడీ ఇచ్చేసాడు, అప్పగించేసాడంటే దేవుడు. హల్లెలూయా. సహోదరులరా వింటున్నారా? అప్పగించేశాడు దేవుడు ఆల్రెడీ. అంటే అన్నీ అప్పగించేసాడు మనకు దేవుడు. అయితే మనం ఏం చేయాలంట? స్వాధీనపరుచుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంటే మనం స్వాధీనపరుచుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సహోదరి స్నేహితులారా, మరి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాను కానీ ఈ టైం సరిపోవట్లేదు. అంతా కూడా ఏమైపోయిందంట? డన్. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. అన్నీ అయిపోయి అప్పగించేశాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయంటే అన్నీని దేవుడు చేయవలసింది ఆస్త ఆయన వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఏం చెయ్యాలో మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ వచ్చి ఆయన సిలువెక్కి రక్తం కార్చి చేయవలసింది ఏమీ లేదు. ఆల్రెడీ నీ తాతకి కావలసినటువంటి రక్షణ కావలసినటువంటి ఆ రక్తదారులు ఆయన సిందించాడు. నీ పుట్టబోయే ముది మనవలకు కూడా కావాల్సినటువంటి రక్షణ కావాల్సినటువంటి పాప క్షమాపణ కావాల్సినటువంటి రక్తం కూడా ఆయన సిందించాడు. ఆయన రక్తం ఏంటంటే దేర్ ఈజ్ నో ఎక్స్పైరీ డేట్ అనమాట. చూడండి, మనం ఏదైనా బాటిల్ కొన్నాం అనుకోండి, ఈ రోజున దొరుకుతున్న బ్లడ్ బాటిల్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. పలానా టైం లోపల వాడాలి, ఇది లేకపోతే ఎక్స్పైర్డ్ పనిచేది ఇది. కానీ వేసే రక్తం అటువంటి ఎక్స్పైరీ డేట్ లేదనమాట. ఎందుకు చెప్తున్నాడు? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడంట ఆయన. కాబట్టి ఆయన రక్తము మన యొక్క భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ప్రతి పాప శాపమును దోషమును తుడిచివేసేటువంటి ఫ్రెష్ రక్తం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి అటువంటి అభిషేకం కింద మనం ఉన్నాం కాబట్టి ఈ రోజున ఏం చేయాలంట? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. మార్కు సువార్త 16:16 ప్రకారం ఎవరైతే మారు మనసు పొంది మరి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడతారు. కేవలం మనం చేయవలసింది వాళ్ళు ఏంటంటే నమ్మకం. జస్ట్ బిలీవ్ అండ్ రిసీవ్. కాబట్టి దేవుని నమ్మాలన్నమాట మనం. కాబట్టి మనం మార్కు 16:16 ప్రకారం ఏం చేయాలంటే మనం నమ్మాలి దేవుని మీద. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అన్నీ కూడా ఆల్రెడీ దేవుడు మనకి ఏం చేశాడు? అప్పగించేసాడంట. కానీ మనం ఏం చేయాలంట? స్వాధీనపరుచుకోవాలి. హల్లెలూయా. స్వ అధీనం అంటే ఏంటి? మన అధీనంలోకి తెచ్చుకోవాలి. దేవుడు అప్పగించాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంకా మనం తీసుకోవట్లేదు అట్లని. ఇది నాది, ఇది నా అధీనంలో, ఇది నా అంటలో ఉంది అని మనం ఏం చేయాలి? దాన్ని మన చేతిలో పెట్టుకోవాలంట. అంటే మనం ఏం చేయాలి? స్వాధీనపరుచుకోవడానికి మనం ముందుకు రావాలన్నమాట. కాబట్టి ఈరోజు నేను ఏం చేస్తున్నామంటే మనం ఏమి ముందుకు రాం. దేవా దీవించు, దేవా అది కావాలి ఇది కావాలని చెప్పి ఇంకా దేవుని ఏం చేస్తుంటాం? మనం అడుక్కుంటూనే ఉంటాం అనమాట.
ఆల్రెడీ ఇప్పుడు మన తండ్రి ఏం చేశాడంటే, అరే నాన్న అక్కడ టేబుల్ మీద పెట్టాను, ఆ మనీ తీసుకో అని మన తండ్రి మనతో చెప్పాడు అనుకోండి. మనం ఏం చేస్తున్నాం, ఇంకా నాన్న నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి ఇస్తావా అంటే ఎట్లా ఉంటుంది? మనం ఏం చేస్తాం, ఎరా బుద్ధిగా లేదంటే నీకు అసలేనే, నేను డబ్బులు అక్కడ పెడితే మళ్ళీ నన్ను అడుగుతావు ఏంటని మనం అంటాం లేదా? అదే జరుగుతుంది ఇక్కడ. దేవుడు ఆల్రెడీ అన్నీ ఇచ్చేసాడంట. కానీ మనం మళ్ళీ ఏం చేస్తున్నాం, దేవా నన్ను నాకు కొంచెం నీకు ఏమనుకోకుండా కొంచెం ఇవ్వవా, నాకు కొంచెం సాయం చేయవా, కొంచెం హెల్ప్ చేయవా అంటే మాది ఎంత మూర్ఖత్వం, ఎంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అన్నది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం నమ్మి బాప్తిసం పొందిన వారు మాత్రమే రక్షించబడతారంట. మార్కు 16:16 ఉంటుంది. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారంట. నమ్మకుండా మనం ఏదో అలా చూసినట్లయితే ఏ విధమైనటువంటిది మనం పొందుకోలేము. చూడండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు మాత్రమే రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించడం. సింపుల్ అనమాట. కాబట్టి మనం చేయవలసిన ఏంటి, నమ్మకం ఉంచాలన్నమాట. కాబట్టి ఆశీర్వాదాల నిమిత్తం మనం ఏం చేయాలంట, స్వాధీనపరుచుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ అధ్యాయము ఇంకా రేపు ఎల్లుండి మనకి కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి వారు కూడా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలందరూ గమనిస్తూ ఈ వాక్యాలన్నీ మరలా వినాలని చెప్పి ప్రభు పేరటి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ దేశం అంటే ఏంటి, బండ అంటే ఏంటి, ఈ యొక్క విషయాలన్నీ దేవుడు మనకి తెలియజేశాడు. ఈ దాస్యం గురించి ఇవన్నీ కూడా రేపటి గల సమయంలో మరి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. మరి ఈ రోజున దేవుని వాక్యం వినిచినటువంటి మీలో చాలామంది ఎటువంటి స్థితిలో ఉన్నాం, మనల్ని ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒక్కసారి మనం ఒక ఆత్మపరిశీలన చేసుకుందాం. అవును దేవా, నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఇంకా దేవా నన్ను ఆశీర్వదించు, నిశ్చితమైతే నన్ను స్వస్థపరచు, నిశ్చితమైతే నన్ను పైకి లేపు, నిశ్చితమైతే ఉద్యోగం ఇయ్యి. ఇంకా ఈ స్థితిలోనే ఉన్నామా? ఆల్రెడీ దేవుడు డన్ అనమాట. 3.5 సంవత్సరాల్లో ఆయన మొత్తం ఏం చేయాలో అన్నీ చేసేసాడు. ఆయన ఎంత స్పీడ్గా వర్క్ చేసాడు చూస్తారు, ఆయన ఎంత చక్కగా చేసాడు చూస్తారు, ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేశాడు, ఎంత ప్లానింగ్తో చేస్తుంటాడు ఆయన అంతా కూడా. కేవలం 3.5 సంవత్సరాల్లో ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. మరి ప్రపంచ చరిత్రను ఒక 2 భాగాలు చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పి యేసుక్రీస్తు వారి పుట్టుగా ప్రపంచాన్ని 2 భాగాలు చేసింది. అంత గొప్ప వ్యక్తి గురించి ఈ రోజున ఏ వ్యక్తి మాట్లాడాలన్నా కూడా ఏం చెప్తారు, క్రీస్తు పూర్వం ఇలా జరిగిందండి, క్రీస్తు శకం ఇలా జరిగిందని చెప్తూ ఉంటారు అనమాట. ఎవరైనా కూడా ముందు మాట్లాడాలంటే ఆ మాటకు ముందు ఏముంటుంది, క్రీస్తు అని ఉంటుంది అనమాట. హల్లెలూయా, మీరు గమనించారో లేదో కానీ ప్రతి వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడినా, లేకపోతే ఇండియాలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఏం చెప్పాలి, ఫస్ట్ ఈ ల్యాండ్ ఎప్పుడు కొన్నారండి, క్రీస్తు పూర్వం పలానా డేట్లో. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, క్రీస్తు శకం ఇట్లాగా. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి, క్రీస్తు శకం ఇన్నో అని చెప్పేసేసి. హల్లెలూయా, ప్రియమైనటువంటి వాళ్ళారా. మరి ఈ విధంగా అటువంటి దేవుణ్ణి అందరూ గుర్తు చేసుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని చేత అద్భుతాలు పొంది ఆశీర్వదించబడినటువంటి మనం స్వాధీనపరచుకోలేకపోతున్నామంట. అనగంటే ఏంటంటే నాది, సొంతం చేసుకోలేకపోతున్నామంట. దేవుడు ఎన్నో పెట్టినాడు ఆశీర్వాదాలని మన ఎదుట, దేవుడు ఎన్నో మరి ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు మన ఎదుట పెట్టారు. కానీ మనం వాటిని ఏం చేస్తున్నామంట, స్వతంత్రించుకోలేకపోతున్నాం, స్వాధీనపరచుకోలేకపోతున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గవర్నమెంట్ జాబులు పడుతుంటారు చాలామంది. టీచర్ జాబులు ఇన్ని వేలు, కానిస్టేబుల్ ఇన్ని వేలు, అన్ని వేలని అవి గవర్నమెంట్ జాబులు ఇచ్చేస్తుంది. గవర్నమెంట్ కనుక లేదు, ఇచ్చేసింది. గవర్నమెంట్ చేయవలసింది అంతా చేసేసింది, అక్కడ పెట్టింది. మనం ఏం చేయాలంట, స్వాధీనపరుచుకోవాలి. ఇది నాకు ఇచ్చేసిన జాబ్ అంటే ఇచ్చేస్తారా? అక్కడ గవర్నమెంట్ ఆల్రెడీ జాబ్ ఇచ్చేసింది. మళ్ళీ వెళ్ళి మనం గవర్నమెంట్ దగ్గర పోరాడితే ఎలా ఉంటుంది, జాబులేండి అని వేసాం ముందాటిని కొట్టుకోండి జాబులు అని చెప్పి మీరు ప్రిపేర్ అవ్వండి, వాటికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ తీసుకోండి, ఎగ్జామ్ రాయండి, పాస్ అవ్వండి, మీ జాబ్ మీకే అంటారు. అలాగే ఇక్కడ దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చేసాడు. ఆయన ఆల్రెడీ మొత్తం అప్పగించేసాడు, మన చేతిలోనే ఉంది ఇంతకని. కాబట్టి మనం ఏం చేయాలంట, స్వాధీనపరుచుకోవాలి. ఎవరైతే ఆ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా దాన్ని అటెంప్ట్ చేస్తారో, శ్రమల్లో బాధలు ఇవన్నీ ఎదుర్కొని ఆ ఎగ్జామ్ టైంలో ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం ఎవరైతే కరెక్ట్గా రాస్తారో వాళ్ళు దాన్ని స్వాధీనపరుచుకుంటారు. ఇది నాది, నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి సంతోషపడతారు. మరి ఈ రోజున వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇంతకాలం ఉపవాసం చేస్తాం. మనం ఎటువంటి ఉపవాసాలు చేస్తున్నాం, అసలు ఏ ఉద్దేశంతో ఉపవాసం చేస్తున్నాం, ఉపవాసంలో ఉద్దేశాలు ఏంటి మనం తెలుసుకోగలిగామా? మరి మనలో పశ్చాత్తాపం అనేది ఉన్నదా? మనం చేసిన అతిక్రమణలు ఒప్పుకొనగలుగుతున్నామా? సువార్త సేవా పరిచర్య, సువార్తతో కూడినటువంటి ఒక సాక్ష్యం అనేది ఉన్నదా మన జీవితంలో? సువార్త సేవ ఉన్నదా, మనకి సాక్ష్యం ఉన్నదా? మరి ఈ పరిశుద్ధత కలిగినటువంటి ఒక దర్శనం ఉన్నదా? ఇటువంటి విషయాల్లో మనం పాటించగలుగుతున్నామా, ఆచరించగలుగుతున్నామా?
దేవుని మహింపరచగలుగుతున్నామా, ఒక ఆచారంలో ముందుకు వెళ్ళిపోతున్నామా అనేటువంటి విషయాలను ఒకసారి మనం ఆ పరీక్ష చేసుకుంటూ మరి ముందుకు వెళ్దాం. మరి ఇంకా అయిపోలేదు ఈ వాక్యం, రేపు కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటూ ఉన్నాను. మరి ఎవరైతే సమస్యల్లో ఇబ్బందులు ఉన్నారో వారందరినీ కూడా తీసుకురండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరినీ ఆదరిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. స్తోత్రం దేవా, హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాతో మాట్లాడావు. నిజమే ప్రభా. ఇశ్రాయేలు ప్రజలు నేను స్తుతించడం అంటే నిన్ను ప్రేమించడమేనా ప్రభా. ఎప్పుడైతే నేను ప్రేమిస్తూ ఉంటావు, నిన్ను గొప్పవాడు అని నిన్ను హానర్ చేస్తూ ఉంటుంటాం, నిన్ను మహింపరుస్తూ ఉంటాం, నిన్ను స్తుతిస్తూ ఉంటుంటాం. మరి అటువంటి జీవితాలు ఇక్కడ ఉన్న మాకు అందరికీ దయచేయమని, ఈ విన్నటువంటి వాక్యం వ్యర్థం కాకూడదు నా ప్రభా. ప్రతి వారి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది అనేక మందికి ఇది ఆశీర్వాదకరంగా మారాలి నా ప్రభా. ప్రతి వారి జీవితాల్లో నా ప్రభా గొప్ప అద్భుతమైనటువంటి సూచక్రియలు జరగాలి నా ప్రభా. వాటి ద్వారా అనేక మంది నేను స్తుతించాలి, నేను మహింపరచాలి, నువ్వు గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి నా తండ్రి. మరి నా ప్రభా మేమే ఏ విధమైనటువంటి అద్భుతాలు లేనటువంటి జీవితం జీవిస్తూ మా జీవితంలో ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలను నా ప్రభా మేము స్వాధీనపరచుకోకుండా ఉన్నట్లయితే ఎదుటివారికి నా ప్రభా మేమేం బోధించగలుగుతాం, ఏం చెప్పగలుగుతాం నా తండ్రి. మా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో నుంచి గొప్ప విజయంతో బయటకు వచ్చి, గొప్ప సాక్ష్యంతో బయటకు వచ్చి, గొప్ప పరిశుద్ధ దర్శనం కలిగి జీవించినట్లు, మాకున్నటువంటి సమస్యల ద్వారా నేను మహింపరిచినట్లు అటువంటి బర్నింగ్ డిజైర్ దయచేసిన ప్రభా, అటువంటి హార్ట్ను దయచేసిన ప్రభా. ప్రతి వారి సమస్యను బట్టి కృంగిపోకూడదు, ఈ సమస్య ద్వారా దేవుడిని నేను ఎలా మహింపరచాలి అనేటువంటి ఆలోచన దయచేసిన ప్రభా. ప్రతి సమస్య వెనుక మరి నా ప్రభా నిన్ను ఎలా స్తుతించాలో ఒక చక్కటి మరి నా ప్రభా మేలు దాచించావు నా తండ్రి. మరి నా ప్రభా గుడ్డివాడు ఎందుకు ఇలా పుట్టాడంటే నా నామ మహిమార్థం అని చెప్పావు. మాకు ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే నీ నామ మహిమార్థమే. మాకు ఎందుకు ఈ కష్టం వచ్చిందంటే నేను స్తుతించడాకే అని ప్రతి వారు గుర్తించి నేను స్తుతించి నేను మహింపరిచినట్టు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.